మాంసం ఇప్పుడు మేకపోతే ఈ పక్కన రమ్మ ఎందుకు ఒకరే ఉన్నారా? పూజతో ప్రారంభమై అందరికీ నమస్కారం అండి. మానస టీవీ నిర్వాహకులకు మరియు ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఆ భాగంలోనే సేవా భారతి అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ మధుకర సేవా సమితి వాళ్ళ యొక్క సహకారంతో వారి సౌజన్యంతో మా స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ముఖ్యంగా రోగాలు ఉన్నటువంటి అంటే రోగగ్రస్తులైనటువంటి వారికి ఈ టెస్టుల ద్వారానే వారి యొక్క రోగం ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేది తెలుస్తుంది. మనం మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే డాక్టర్ గారు ముందు టెస్టులు చేసుకోమని చెప్పి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే ఆ టెస్టులకు చాలా భారంతో కూడుకున్నటువంటివి, డబ్బుతో కూడుకున్నటువంటివి. మరి బడుగు బీదరికమైనటువంటి వాళ్ళు, తర్వాత బడుగు జనాలు వీళ్ళు ఈ అంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి వాళ్ళు టెస్టులు చేయించుకోలేరు, వాళ్ళ రోగ నిర్ధారణ చేసుకోవడం కష్టం. కనుక ఇటువంటి సేవా సంస్థలు ఏవైతే మధుకర సేవా సంస్థ కానీ, తర్వాత సేవా భారతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగమైనటువంటి సంఘం యొక్క పిలుపు మేరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా వీళ్ళు ఇటువంటి సేవా బస్తీల్లో ప్రత్యేకంగా సేవా బస్తీని ఎంచుకొని ఆ సేవా బస్తీలో ఉన్నటువంటి అట్టడుగు జాతి వాళ్ళకి ఈ సేవని అందించడం చాలా గొప్పమైన విషయం. మరి ముఖ్యంగా ప్రజలు ఈ టెస్టులు అంటే ఒక్కొక్క టెస్టు, బ్లడ్ టెస్ట్ కానివ్వండి, షుగర్ టెస్ట్ కానీ రకరకాల టెస్టులు చేస్తున్నారు. అంటే చివరికి క్యాన్సర్ కూడా ముందు ఈ వ్యక్తి క్యాన్సర్ వస్తుందా లేదా అనే దాన్ని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఈ యొక్క నిర్ధారణ జరగడం జరుగుతుంది ఈ టెస్టుల వల్ల. అంటే ఈ టెస్టులను చేసుకోవాలంటే బయట తీసుకున్నట్లయితే సుమారుగా 5,000 నుంచి 10-15,000 వరకు ఖర్చు అవుతుంది. అంటే అటువంటి అంత భారమైనటువంటి ఖర్చును కూడా వీళ్ళు ఉచితంగా అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరము నెలకు 2 చోట్ల ఉచిత సేవా కార్యక్రమాలు మొత్తం మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు ఈ మధుకర సేవా సంస్థ వాళ్ళు. వారికి అటాచ్గా రాష్ట్రీయ స్వయం సంఘం యొక్క భాగమైనటువంటి సేవా భారతి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలంతా దగ్గరికి సేవా కార్యక్రమాలు తీసుకొని వెళ్తుండడం జరుగుతుంది.
ఇట్లా జరిగేటువంటి కార్యక్రమాల్లో అనేక మంది పాల్గొని వాళ్ళు వాళ్ళ యొక్క రోగ నిర్ధారణ చేసుకొని సరైనటువంటి వైద్యాన్ని తీసుకున్నట్లయితే తొందరగా వారికి నయమయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఏఐ అడ్వాన్స్ టెక్నాలజీ రూపంలోనే ఈ రోగ నిర్ధారణ చేసేటటువంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. దాన్ని మనం ప్రజలంతా ఉపయోగించుకొని ఈ ముందుకు జరిగే కార్యక్రమాలు పాల్గొనాలని మేము కోరుతున్నాం.